అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. దేశానికి రాజైనప్పటికీ తన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సరిహద్దులు, సైన్య బలం గురించి అవగాహన లేకపోతే ఆ రాజు రాచరికం ఒక ప్రశ్నార్థకమే. అలాగే వజ్ర వైడూర్య కనకమణి భూషితములైన రాసులెన్నున్నను అవి బురదలోనే సొచ్చుకొని పోయి ఉన్నంత వరకు వాటి విలువ వేళ ఒక ప్రశ్నార్థకమే. మనిషి పుట్టిన తర్వాత కూడా అసలైన తన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోకపోతే ఉత్తమోత్తమైన మానవ జన్మ కూడా ఒక ప్రశ్నార్థకమే. అలాంటి మూర్ఖత్వం నుండి మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేది, అజ్ఞానం నుండి మేలుకొలిపేది ఒక్క భగవద్గీత మాత్రమే. మీ సహకారంతో సరళమైన తాత్పర్యంతో సగము వరకు పూర్తి చేయగలిగాను. ఓ జనార్దన, ధృతరాష్ట్రుని కొడుకులు మహాపాపాత్ములు, దురాక్రమణదారులు, నీచులు. వారి ఆలోచనలు దురాశతో నిండిపోయినవి. బంధువుల నాశనము కోరుటలో గాని, మిత్రులపై ఘాతుకం చేయుటలో గాని వారు దోషం చూడకపోవచ్చు. కానీ హే మాధవ, బుద్ధిమంతులమైన మనం ఇది దోషమని ఎరిగి కూడా ఈ పాపకృత్యం నుండి మనం ఎందుకు తప్పుకోకూడదు? మన వాళ్ళను మనమే చంపుకొనుట తగదు. వారిని చంపి మనం మాత్రము ఎలా సుఖంగా ఉండగలము? ఆ దుష్టులను చంపటం వలన మనకు పాపమే అంటుకుంటుంది. కులక్షయము మరియు వంశనాశనము జరిగినప్పుడు అనాదిగా ఆచారంగా వస్తున్న ఆ వంశకుల నీతి ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే అధర్మం పెరిగిపోతుంది. అధర్మం వ్యాప్తి చెందినప్పుడు పెడత్రోవలో కులస్త్రీలు. అర్జున, నీవు దుఃఖింపదగని వారి కోసం దుఃఖిస్తున్నావు. పైగా పండితుడిగా మాట్లాడుతున్నావు. జ్ఞానులు బ్రతికి ఉన్న వారి గురించి గాని, చనిపోయిన వారి గురించి గాని దుఃఖింపరు. నీవు గాని, నేను గాని, ఇక్కడున్న రాజులందరూ గాని లేని కాలం అంటూ లేదు. అన్ని కాలములలోనూ శాశ్వతమైన ఆత్మలుగా ఇదివరకే మనం ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. శరీరమే పతనం అవుతుంది, కానీ మనము కాదు. రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామం. ఆ కామమే క్రోధముగా పరిణమిస్తుంది. అది ఎప్పుడూ తృప్తి చెందదు. పైగా అంతులేని పాపకృత్యములకు అదియే ప్రేరకం. దీనిని పరమశత్రువుగా తెలుసుకును. పొగచేత అగ్ని, ధూళిచేత అర్థము, మావిచేత శిశువు ఎలా కప్పబడి ఉన్నదో అదే విధముగా కామక్రోధములతో జ్ఞానం కప్పబడి ఉన్నది. అర్జున, కామము అగ్ని వంటిది. అది ఎంతకూ తృప్తి చెందనిది. జ్ఞానులకు అది నిత్యశత్రువు. మనిషి యొక్క జ్ఞానము పైన ఈ కామమే కప్పబడి ఉంది. ఈ కామానికి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నివాస స్థలాలు. నేను నిత్యుడను, ఈ అనంత విశ్వమునకు అధిపతిని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను ప్రకృతిని నా ఆధీనములో ఉంచుకొని నా మాయాశక్తితో అవతరిస్తూ ఉంటాను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు హాని కలుగుతుందో, అధర్మమే విస్తృతంగా వ్యాప్తి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను రక్షించుట కొరకు మనిషి యొక్క జ్ఞానము అజ్ఞానంచే కప్పబడి ఉండటం వలన జీవుడు మోహంలో పడుతున్నాడు. కానీ వారి అజ్ఞానము పరమాత్మ జ్ఞానం ప్రాప్తించినప్పుడు తొలగిపోతుంది. అప్పుడు వారిలో జ్ఞానము సూర్యుని వలె ప్రకాశితమవుతుంది. ఎలాగైతే కమ్ముకొని ఉన్న కారుమేఘాలు తొలగినప్పుడు సూర్యుని కాంతి భూమిని ప్రకాశింపజేస్తుందో, అలా అంధకారమైన అజ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానం పటాపంచలు చేస్తుంది.
ఎప్పుడైతే బుద్ధి, మనస్సు, చిత్తము ఆ భగవంతునిపైనే లగ్నమవుతుందో అప్పుడు అతడు జ్ఞాన సాధనలో పాపరహితుడై పునర్జన్మ లేనటువంటి పరమగతిని పొందుచున్నాడు. ప్రతి వ్యక్తియు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవలెను. అజ్ఞానముతో అధోగతి పాలు కారాదు. ఎందుకంటే వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువు, వేరొకరు కారణం కాదు. ఎవరైతే తన మనసును అదుపులో ఉంచుకుంటారో ఆ మనసే వారికి బంధువులా ప్రవర్తిస్తుంది, ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అలా కాకుండా తన మనస్సును అదుపులో ఉంచుకోక దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపజేస్తాడో అలాంటి వాడికి ఆ మనసే పరమశత్రువు అవుతుంది, పతనం వైపు దారి తీయిస్తుంది. ఈ మనసు చాలా శక్తివంతమైంది. దీనిని మనం ఏ విధంగా ఉపయోగిస్తే తిరిగి మనకు అదే విధమైన ఫలితాలను ఇస్తుంది. అర్జున, ఈ జగతినంత సృష్టిస్తున్నది నేనే, ఆ తర్వాత ప్రళయం చేస్తున్నది నేనే. బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివునిగా లయం చేస్తున్నాను. ఎలాగైతే సముద్రములోని అలలు ఉవ్వెత్తున లేస్తూ మరల సముద్రంలో కలుస్తున్నాయో అదే విధముగా సకల జీవరాశులన్నీ నా నుండే పుడుతూ మళ్ళీ నాలోనే లయమవుతున్నాయి. అలా ఈ సృష్టి స్థితి లయలకు నేనే మూల కారణమని తెలుసుకో. మనం నివసించే ఈ భూలోకము నుండి పైన 7వ బ్రహ్మలోకం వరకు, అలాగే కింద 7వ పాతాళం వరకు అన్ని లోకములు మహాప్రళయ కాలంలో నశించిపోయేవి, మరల బ్రహ్మకల్పంలో ఉత్పన్నమయ్యేవి. ఎందుకంటే ఓ కౌంతేయ, ఈ లోకములన్నయూ కాలమునకు పరిమితమైనవి. కానీ అర్జున, నేను కాలానికి అతీతుడను. నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. అనగా భూలోకమును మొదలుకొని పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేవి 7 ఊర్ధ్వలోకాలు. ఇక అతలము, వితలము, సుతలము, తలాతలము, రసతలము, మహాతలము, పాతాళము అనేవి కిందనున్న 7 అధోలోకాలు. నమస్కారం.